సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఆ కేసులో అల్లు అర్జున్ గారికి ఊరట లభించింది. అంటే మొత్తానికి కేసు కొట్టివేయబడలేదు, ఆయన నిర్దోషి అని కూడా తేలలేదు. అయితే రీసెంట్గా మనం ఏం విన్నాము, అల్లు అర్జున్ గారు ఖచ్చితంగా న్యాయస్థానానికి అంటే కోర్టుకి రావాలి, ఆయన వర్చువల్గా కాదు ఫిజికల్గా అటెండ్ అవ్వాలి, విచారణలో భాగం కావాలి అని చెప్పేసి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈసారి ఖచ్చితంగా మీరు ఫిజికల్గానే రావాలి, డైరెక్ట్గానే రావాలి అని చెప్పేసి చెప్పినప్పటికీ అల్లు అర్జున్ గారు మాత్రం ఆ ఒక విచారణకి అటెండ్ కాలేదు. ఆ తర్వాత కోర్టు ఏం చెప్పింది, మీరు ఈ విధంగా ఉల్లంఘిస్తే చట్టపరంగా ఇంకా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది, ఖచ్చితంగా మీరు మాత్రం కోర్టుకి హాజరు కావాల్సిందే అని చెప్పేసి కోర్టు ఆదేశాలు చాలా స్ట్రిక్ట్గా పాస్ చేసింది. సో ఆ తర్వాత అల్లు అర్జున్ గారు ఒక పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ఏంటంటే, నేను ప్రజెంట్ హైదరాబాద్లో ఉండట్లేదు, ముంబైలో ఉంటున్నాను, ఒక పాన్ ఇండియా మూవీ షూటింగ్లో బిజీగా ఉన్నాను, అట్లీ కాంబినేషన్లో సినిమా వస్తుంది, ఆ సినిమాలో బిజీగా ఉన్నాను, అండ్ ఈ యొక్క లుక్ అంతా కూడా చేంజింగ్ చేయడం కావచ్చు, మేకప్లు కావచ్చు, అండ్ ఆ ఒక రిహార్సల్స్ కావచ్చు, ప్రాక్టీస్ కావచ్చు, ఈ విధంగా మళ్ళీ హైదరాబాద్కి రావాలి వెళ్ళాలి, హైదరాబాద్కి రావాలి వెళ్ళాలి అంటే ఇప్పటికే చాలా ఘోరంగా ట్రావెలింగ్ అయిపోతుంది, ఇప్పుడు మాత్రం నేను రాలేను, సో దయచేసి వర్చువల్గా అటెండ్ అయ్యేటటువంటి ఒక అవకాశాన్ని నాకు కల్పించండి అని చెప్పేసి అల్లు అర్జున్ గారి తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. అప్పుడు కోర్టు ఏం చేసింది, ఆ వాదనలు విన్న తర్వాత అవును నిజమే కదా అని చెప్పేసి అల్లు అర్జున్ యొక్క ఆ ప్రాబ్లమ్ని అర్థం చేసుకున్న కోర్టు ఆయన కొంచెం ఊరట ఇచ్చిందన్నమాట. అంటే ఫిజికల్గా రాకపోయినా పర్వాలేదు, వర్చువల్గా అటెండ్ అవుతా అంటున్నారు కదా, ఓకే, సో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీరు ఈ యొక్క విచారణలో పాల్గొనొచ్చు అని చెప్పేసి కోర్టు చెప్పిందనమాట. సో అప్పుడు హమ్మయ్య అని చెప్పేసి అల్లు అర్జున్ గారికి ఊరట లభించింది ఈ కేసు విషయంలో కొంచెం అని చెప్పేసి అందరూ కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే ఈ యొక్క విచారణ వల్ల టు పాన్ ఇండియా సినిమా అంటే టీం అంతా కూడా డిస్టర్బ్ అయిపోతుంది. చాలామంది ఆర్టిస్టులు ఆ ఒక షూటింగ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు, వాళ్ళ డేట్స్ ఫిక్స్ అయ్యి ఉంటాయి, అండ్ ఒక సెటప్ కావచ్చు అంతా కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళ డేట్స్ వృధా అవుతాయి, ప్రొడక్షన్ సైడ్ నుంచి ఒక సెటప్ నుంచి ఏదైతే వేసుకున్నారో ఆ డబ్బంతా కూడా వృధా అయిపోతుంది, మళ్ళీ అందరూ కూడా ఇంకొక డేట్ని ఫిక్స్ చేసుకోవాలి, ఈ విధంగా వాళ్ళ శ్రమంతా కూడా వృధా అవుతుంది. అంటే దాని దృష్టిలో పెట్టుకొని కోర్టు మాత్రం ఈ విధంగా చెప్పిందనమాట. సో అందరూ కూడా ఏమనుకుంటున్నారు, ఇక్కడ న్యాయస్థానం నుంచి అల్లు అర్జున్కి ఊరట లభించింది అంటే ఇంకా కంప్లీట్గా కేసే కొట్టేశారేమో, లేకపోతే ఇంకా ఇందులో నిర్దోషి అని చెప్పేసి అల్లు అర్జున్ గారికి క్లీన్ చీట్ వచ్చిందేమో అని చెప్పేసి అనుకుంటున్నారు. సో అందులో నిజం లేదు. ఊరట అంటే ఇక్కడ ఆయన ఫిజికల్గా రాకుండా వర్చువల్గా అంటే వీడియో కాల్లో కూడా ఈ యొక్క విచారణలో పాల్గొనొచ్చు. ఆ విధంగా కోర్టు మాత్రం అల్లు అర్జున్ గారికి వెసులుబాటు కలిగించింది.